జయ శ్రీకృష్ణ. భగవద్గీతలో 2వ అధ్యాయము 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు, తప్పించుటకు వీలు కాని ఈ విషయంలో దుఃఖించుట తగదు అని ఈ శ్లోకము యొక్క భావం. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జీవి కూడా మరణిస్తుంది అనే విషయము అందరికీ తెలుసు. కానీ మనం అందరం కూడా పుట్టుకకి సంతోషిస్తాము, మరణానికి దుఃఖిస్తాము. ఎందుకంటే మనకు ఆత్మధర్మము తెలియదు కాబట్టి, ఆత్మజ్ఞానము తెలియదు కాబట్టి. కానీ ఆత్మజ్ఞానులు, యోగులు పుట్టుకని మరణాన్ని రెండింటిని సమంగానే చూస్తారు. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా ఆనందంగానే శరీరాన్ని వదిలివేస్తారు. ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు దుఃఖానికి లోనవరు. అంటే ఎవరైతే సాధన చేస్తారో, ఓ జ్ఞానాన్ని పొందుతారో విపరీత దుఃఖానికి లోను కాకుండా ఉంటారు. అంటే ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ ఉండాలి. అప్పుడు దుఃఖానికి లోను కాకుండా ఉంటాం. అయితే మనము ఎన్నోసార్లు పుడుతూ ఉంటాం, ఎన్నోసార్లు చనిపోతూ ఉంటాం. కానీ అందరికీ తెలియదు. పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారన్న విషయము అందరికీ తెలియదు. అయితే మనము ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలం జీవించి కొంత అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ తర్వాత ఈ జీవాత్మ ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంగా వేరే లోకాల్లోకి వెళ్తుంది. మళ్ళీ తన ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. పుట్టడానికి ముందే తన ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం నెరవేర్చడానికి ఏ పరిస్థితుల్లో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎంతకాలం భూమి మీద జీవించాలి అని ముందే ఎంపిక చేసుకొని ఈ భూమి మీద జన్మించడం అనేది జరుగుతుంది. కానీ అదంతా మర్చిపోతాము. పుట్టాక అదంతా మర్చిపోతాము. కొంతకాలము జీవిస్తాము, మళ్ళీ చనిపోతాము. ఇలా ఎన్నోసార్లు పుడుతూ చనిపోతూ ఉంటాము. అంటే చిన్నప్పుడు గనక మనము పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకొని ఇంటికి వస్తూ ఉంటాము. అదే విధంగా ఈ జీవాత్మగా ఈ భూమి మీద కొన్ని అనుభవాలను పొందుతూ చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే పరమాత్మ స్థితిని పొందే వరకు ఎన్నో శరీరాలను వదలము, తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనము కొన్ని కర్మలను అనుభవిస్తాం. భూమికి వచ్చిన తర్వాత మంచి కర్మలు అనుభవిస్తాము, చెడు కర్మలను అనుభవిస్తాం. అంటే దుఃఖాన్ని కలిగించేటువంటి కర్మలను అనుభవిస్తూ ఉంటాము. వీటిని ఏమంటారంటే ప్రారంధ కర్మలు అంటాము. గత జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితము ఆనందంగా భోగాల్లోనూ అనుభవిస్తూ ఉంటాము. గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితంగా దుఃఖాన్ని, అనారోగ్యాలను అనుభవిస్తూ ఉంటాము. అంటే మన జీవితం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే తెలివితో జ్ఞానంతో ఉంటామో అప్పుడు తెలివితో జ్ఞానంతో ఉన్నప్పుడు మంచి కర్మలను చేస్తాము. అజ్ఞానంలో ఉన్నప్పుడు చెడు కర్మలను చేస్తూ ఉంటాము. దాని ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాము. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో, అంటే ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనం తెలివితో ఉంటాము, జ్ఞానంతో ఉంటాము. అప్పుడు మంచి కర్మలనే చేస్తూ ఉంటాము. అంటే ఇలా ఎన్నోసార్లు పుడుతూ చనిపోతూ ఉంటాము. అయితే ఒకసారి ఒక ఆవిడ బుద్ధుడి దగ్గరికి వచ్చింది. తన కుమారుడు చనిపోయాడు, నా కొడుకును బ్రతికించమని బుద్ధుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతుంది. అప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే, సరేనమ్మా నేను బ్రతికిస్తాను, కానీ చనిపోని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెమ్మని చెప్తాడు. తను ప్రతి ఇంటికి వెళ్తుంది, కానీ ఎవరి ఇంట్లో కూడా చావని ఇల్లు లేదు. అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటుంది. అప్పుడు బుద్ధుడి దగ్గర శిష్యరికంగా చేరిపోతుంది. అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునేంత వరకు మనం మరణానికి దుఃఖిస్తూనే ఉంటాము. ఒకసారి యక్షుడు ధర్మరాజుని అడిగాడంట, ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమని అడిగాడంట. అప్పుడు ధర్మరాజు ఏమని చెప్పాడంటే, మన చుట్టుపక్కల సమాజంలో ఎంతో మంది చనిపోతూ ఉంటారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, వృద్ధులు, గర్భస్థ శిశువులుగా ఎంతో మంది చనిపోతూ ఉంటారు.
అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకి మరణం సంభవిస్తుంది అనే భ్రమలో ఉండము అని చెప్పడం జరిగింది. ఇదే ఆశ్చర్యకర విషయం అని చెప్పడం జరిగింది. అంటే మనం అందరం కూడా ఎంతో మందిని చూస్తున్నా కూడా నేను మరణించను అనే భ్రమలోనే జీవిస్తూ ఉంటాము. కానీ మరణం సంభవిస్తుందంటే మాత్రం దుఃఖిస్తూనే ఉంటాము. మరి ఆ దుఃఖం ఉండకూడదు అంటే మనం ప్రతిరోజు సాధన చేస్తూ ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని అధిగమించవచ్చు అని ఈ శ్లోకం యొక్క భావము. కృష్ణం వందే జగద్గురు.